నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రాజవాహన చరిత్ర మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, స్టోరీ చెప్పుకుంటున్నాం. సో రాజు రాణిని కూడా ఊరేగింపుగా వెళ్తున్నారు. అయితే శ్యామల నగరానికి వెళ్ళారు వీళ్ళిద్దరు, రాజవాహనుడు అశోకవతి. ఆ ఊళ్ళో చాలా సందడిగా ఉంది. రాజకుమార్తె శ్యామలకి పెళ్ళయింది, ఊరేగింపులు జరుగుతాయి, ఊరంతా ఉత్సవంగా ఉంది. సరే అక్కడ విడిది చేసి వీళ్ళిద్దరు, వీళ్ళకి చిన్న సైన్యం ఉంది కదా, అశోకవతితో చిన్న గుంపు ఉంది. అందరూ ఏదో సత్రాల దగ్గర ఆగారు. చక్కగా పెందరాళ్లే భోజనం చేయించి కొద్దిగా సాయంకాలం అయ్యేసరికి ఇక ఊరంతా సందడిగా ఉంది, ఊరేగింపులు వస్తాయని. అన్ని ఆ సందట్లో అన్ని పక్కల విశేషాలు అవి ఇవి చూపిస్తూ అశోకవతి రాజవాహనుడి చేయి పుచ్చుకుని తిరుగుతోంది. ఆ అమ్మాయి పెద్దది, ఇతను చిన్నపిల్లాడు కదా, కొంచెం 18 ఏళ్ళ వాడే కదా. ఈ వెళ్తూ ఉంటే జనం మంచి సందడిగా ఉన్నారు. ఒక పెద్ద నడగొండలాగా ఉన్న ఏనుగు మీద రత్నాల అంబారి అలంకరించారు. పెళ్లి కూతురు చాలా అందంగా ఉంది, ఆ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. వాళ్ళిద్దరూ కనపడుతున్నారు. సరే ఆ ఏనుగు కేసు చూస్తూ వీళ్ళు ఇంకా ఇక్కడ ఏవో సాముగరడీలు అవి ఇవి చేస్తుంటే చూస్తున్నారు. 4 అడుగులు ముందుకెళ్ళారు. ఇంతలో జనం కకావికలుగా పరిగెత్తేస్తున్నారు. పరిగెడుతూ ఉంటే వీళ్ళు ఆ ఏనుగు వచ్చిన సందు దాటి పక్క సందులోకి వచ్చేసారు. ఏనుగు దాటి వచ్చేసారు బాగా. ఈ జనాలు పరిగెడుతుంటే వీళ్ళకి అర్థం కాలే, ఏం జరుగుతోంది అంటే ఒక అతను కేకలు పెడుతూ చెప్పాడు, ఏనుగుకి మదం ఎక్కింది, అంబారీ ఉన్న ఏనుగుకి మదం ఎక్కింది, దానికి ఏదో ఆహార పదార్థాలు ఇచ్చారు, ఏదో దానికి సూట్ కాంది తినేసింది, అందుకని అది పరిగెత్తేస్తోంది. జనాలు కనపడ్డ వాళ్ళందరినీ తొండంతో విసిరుకొట్టేయటం, కాళ్ళతో తొక్కేయటం, కుమ్మేయటం, గందరగోళంగా ఉంది. ప్రజలంతా పరిగెడుతున్నారు. ఈ రాజవాహనుడు అన్నాడు, వీళ్ళంతా పరిగెడుతున్నారేంటి, ఏనుగుని ఆపకుండా అనేసరికి అశోకవతి, నీకేమైనా పిచ్చా, ఏనుగునేట ఆపుతారు, ఏనుగుని ఆపాలి, మదమెక్కింది అనంటే కాల్చి చంపేయాలి, కాల్చేయాలి. ఇప్పుడు కాలిస్తే పైన కూర్చున్న అంబారీ మీద కూర్చున్న వాళ్ళిద్దరు ఏమైపోతారు? అదే కదా. అందుకని ఏం చేయాలో తెలియక వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేసరికల్లా పక్కపక్కన నవ్వాడు. ఇంతమంది జనం ఉన్నారు, ఏనుగుల్ని పెంచగలిగే వాళ్ళకి మదమెక్కిన దాన్ని వంచటం రావాలి కదా. ఒక ఏనుగుని మనం పెంచుతున్నాము అంటే, మన దగ్గర ఉంది, అంబారీ కట్టారు అంటే దాన్ని హ్యాండిల్ చేయటం చేత కావాలి. పారిపోవటం ఏమిటి, సైనికులు కూడా అటు పారిపోకూడదు, దాన్ని అణిచాలి. నేను ఏనుగులను అణిచాను అన్నాడు. అశోకవతి తెల్లపోయింది. అదేమిటి, ఇంకా నయం, చాలా పెద్ద పని అది. నువ్వు అడవిలో ఏనుగులాగా అనుకుంటున్నావా, ఈ ఊళ్ళల్లో ఉండే రాస ఏనుగులు అట్లాంటివి కాదు, నువ్వేమి చెయ్యలేవు, అది పనికిరాదు, ఎట్లా కాల్చాలో వాళ్ళు ఆలోచించుకుంటారు, పద మనం సత్రానికి వెళ్ళిపోదామని చేతులు పుచ్చుకుని లాక్కెళ్ళిపోయింది. చేతులు విదిలించి కొట్టేశాడు రాజవాహనుడు. మనం ఉన్న దగ్గర ఒక జంతువు విపరీతంగా ప్రవర్తిస్తుంటే, నేను ఒక ఆటవిక జాతికి చెందినవండి, ఆ జంతువుని నేను లైన్లో పెట్టాలి తప్ప ఇట్లా పారిపోకూడదు, నేను చెప్తాను రా అని చెప్పేసి ఆ ఏనుగున్న వైపుకి నడవటం మొదలుపెట్టాడు. అశోకవతి గగ్గోలు పడిపోయింది. అయ్యో, మీ ఇంటి నుంచి వాళ్ళకి చెప్పకుండా తీసుకొచ్చాను, నువ్వు ఏం చేసేస్తావో ఇక్కడ, నువ్వు చిన్నపిల్లాడివి, ఇట్లాంటి క్రియలు చేయకూడదంటే ఒప్పుకోలేదు అతను. నువ్వు పక్కన నుంచో, నీకు భయం అయితే నేను చూస్తాను దాని సంగతి అన్నాడు. దూరం నుంచి ఘీంకారాలు చేసుకుంటూ గబగబా అడుగులు వేసుకుంటూ వచ్చేస్తోంది ఏనుగు. అశోకవతి హడిలిపోయింది, ఏదో అయిపోతాడు ఈ పిల్లవాడని. కానీ ఇతను చప్పట్లు కొట్టి ఆ ఏనుగుకి ఎదురుకుండా వెళ్ళి నడవటం మొదలుపెట్టాడు. ఏనుగు పెద్దగా ఘీంకరించింది. ఉన్నట్టుండి రాజవాహనుడు ఒక హుంకారం చేశాడు, గట్టిగా కేకలు పెట్టాడు. ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా కేకలు పెట్టి, పులింద చక్రవర్తి కుమారుణ్ణి, నేను చెప్పిన మాట వినాలి నువ్వు అని చేతులతో సైగలు చేస్తూ దాన్ని చప్పట్లు చరిచి ఆపేశాడు ఏనుగుని. అంత పరిగెడుతున్నది కుక్క పిల్లలాగా నిలబడింది అతను ఎదురుకుండా. కామ్గా అయిపోయింది. మీద చెయ్యేశాడు. ఎందుకు ఇంత ఉద్రేకం, ఏం తిన్నావు నువ్వు, నీకెవరేం పెట్టారు, నువ్వు ఒక పనిలో ఉన్నప్పుడు నిదానంగా ఉండాలి కదా అని ఏనుగుని మొహాన్ని సవరదీశాడు. కేకలు పెట్టాడు, అశోకవతి ఎక్కడున్నావు, రా అని. ఆ అశోకవతి దగ్గరకు వచ్చింది. భయం వేస్తుంది. ఏం భయం లేదు, ముట్టుకో, దీన్ని పడుకోబెడతానుండు అని ఏనుగుకి సైగలు చేసి కిందకి వంగిపోమన్నాడు. ఆ కింద ఇట్లా కూర్చునేసరికల్లా అంబారీ మీద నుంచి ఒక్క దూకులో ఆ రాజకుమారుడు రాజకుమార్తె, ఇద్దరు కూతురు అల్లుడు, రాజుగారి కూతురు అల్లుడు దూకేశారు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడింది. మహాన్ బాబా, నువ్వు ఉన్నావు కాబట్టి బతికున్నాము, లేకపోతే మా పెళ్లి రోజే మా చావు రోజు అయిపోయేది. కానీ ఇంతలో ఏమైంది, ఏనుగు పక్కకి పడుకుందిగా, వీళ్ళు దిగడానికి వీలుగా ఘీంకరించింది. హడిలిపోయారు మళ్ళీ వీళ్ళు, భయం వేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఇతను వదిలిపెట్టేసి. ఇతను ఏం చేశాడు, మళ్ళీ గట్టిగా దాన్ని కసిరి దాన్ని నోరు మూయించాడు. శబ్దాలు మానేసి పడుకుంది.
ఓ. ఇంతలో సైనికులు వచ్చి తుపాకులు ఏవో పట్టుకొచ్చారు. 2 దెబ్బలతోటి దాన్ని సరిచేసేశారు. సరిచేసి తీసుకుపోయారు. రాజవాహనుడిని చూసి ఆశ్చర్యపోయింది అశోకవతి, నువ్వు భలేవాడివి అనేసరికి ఇంతలో మంత్రులు 2 వచ్చారు. యువరాణి అంతఃపురానికి వెళ్ళిపోయింది, కానీ ఈ మహానుభావుడిని వెంటపెట్టి తీసుకురమ్మన్నారు. రాజుగారి దర్శనం చేయిస్తాము రండి అంటే అప్పటికే రాత్రి అయిపోతుంది. రేపు ఉదయం వస్తామని చెప్పింది అశోకవతి. సరే వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. అదే వీళ్ళు ఒక సత్రంలో దిగారు కదా, అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు. రాజకుమార్తెని ఒక మహానుభావుడు ఎవడో రక్షించాడు. ఇంత సమున్నతాకారుడు అతను అసలు ముందు ఈ ప్రజల్లో తిరిగాడు. అతను ధనుర్బాణాలు ధరించి ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చాడు కదా, మన ఏమంటారు, కోయ జాతికి చెందిన వాళ్ళు, ఆటవిక జాతికి చెందిన వాళ్ళు, వాళ్ళకి ధనుసు బాణాలు చేతిలో ఉంటాయి. ఊళ్ళో జనం కొంచెం భయపడ్డారు కూడా అతన్ని చూసి, కానీ అతనే అందరి భయాన్ని తీర్చాడని బాగా చెప్పుకున్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ రాజవాహనుడు, ఇక మనం ఆగద్దు, తెల్లవారేసరికి వింతలు విడ్డూరాలు చూసేసాక తెల్లారేసరికి వెళ్ళిపోదాం అంటే అశోకవతి ఎంత బతిమలాడినా అతను ఒప్పుకోలేదు. కాదు కాదు, చాలా పెద్ద ప్రయాణం చేయాలి ఇంకా మనం, మళ్ళీ నేను వెనక్కి రావాలి, మా అమ్మ నాన్నకి తెలిస్తే బాగుండదు, ఇంతలు వింతలు విడ్డూరాలు వినోదాలు అని ఇక్కడ ఉండిపోతే చాలా కష్టం, వెళ్ళిపోదామని ఇక అతను రాజమహల్కి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. తెల్లవారుజామునే వీళ్ళు మళ్ళీ గుర్రాలెక్కి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళే దారిలో వీళ్ళకు ఒక చిన్న గ్రామం కనపడింది. దూరం నుంచి చూడ్డానికి ఒక బొమ్మరిల్లల్లే ఉంది అది. తను అడిగాడు, అది ఏమిటి ఈ గ్రామం ఎంతో బాగుంది, ఏం ఊరు, ఈ ఊరు పేరేమిటి ఏమిటి అనేసరికల్లా ఆ అమ్మాయికి నాకు చెప్పింది అశోకవతి, అబ్బో నీకు చూపించాల్సిందే ఈ ఊరు, ఈ ఊళ్ళో ఒక అద్భుతమైన విషయం ఉంది, పద వెళ్దాం మనం ఆ ఊళ్ళోకి వెళ్దామని ఆ ఊరికి అతన్ని తీసుకుపోయింది. ఆ ఊళ్ళో తులాధరుడని ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఒక అత్యద్భుతమైన చిలక ఉంది. ఆ చిలక జాతకం చెప్తుంది. అది చెప్పిన జాతకం తప్పిందే లేదు. అయితే ఇదేమిటంటే అతను ఒక చిలకని ఒక దేవతలాగా పూజించి ఉంచుకుంటాడు. అందరికీ చెప్పించాడు. రోజుకి 4 పత్రికలు 5 పత్రికలకో సమాధానం చెప్తుంది, అంతే. అది కూడా మనం మన ప్రశ్నని రాసి ఇవ్వాలి, ఇంత రుసుము చెల్లించాలి. ఆడ లైన్లో బోళ్ళంత మంది ఉన్నారు, మన సమయం వచ్చినప్పుడు మనకి చెప్తారు, నువ్వేమైనా తెలుసుకుంటావా అంది. అదేమిటో తెలుసుకుందాం అనిపించింది. వీళ్ళకి పక్షులంటే ఇష్టం కదా. అశోకవతికి ఏం ఆసక్తి లేదు, కానీ ఈ కుర్రాడికి చూపించాలనుకుంది. వీళ్ళందరూ కలిసి ఆ తులాధరుడి దగ్గరికి పోయారు. వెళ్తే చాలా మంది ఉన్నారండి, మీ ప్రశ్న రాసి ఇవ్వండి అన్నాడు. ఒక పత్రికలో ఒక పేపర్ మీద తన ప్రశ్న రాసిచ్చి డబ్బులు కూడా కట్టాడు. మీకు మీ అవకాశం రావడానికి 10 రోజులు పడుతుంది, ఇంకా ఇంతమంది ఉన్నారన్నాడు. రోజుకు 4-5 కదా. అవును. సరే ఇతను ఈ లోపల ఏమైంది, అశోకవతి అయ్య బాబా ఇంకా 10 రోజులు ఉండాలంటే ఎలాగా, సరే ప్రశ్న వేసావు, సమాధానం రావాలి కాబట్టి నువ్వు ఉండిపో, నేను వెళ్ళిపోతా మహేంద్రపూర్కి వెళ్ళిపోతాను, కొంతమంది సైనికుల్ని మళ్ళీ పంపిస్తాను, ఈ 10 రోజులు ఈ ఊళ్ళో నువ్వు కాలక్షేపం చేసుకోమంటే సరే ఉంటానన్నాడు రాజవాహనుడు. అశోకవతి చిన్నపాటి సమూహంతో వెళ్ళిపోయింది. ఇంతలో ఏమైంది, ఇతను గుర్రం వేసుకుని ఆ ఊళ్ళో అటు ఇటు తిరుగుతుంటే ఇంకొక రాజకుమారుడు ఎవరో ఇతనికి కనపడ్డాడు. ఇతను గుర్రం నడిపే విధానం అతనికి నచ్చింది. కొద్దిగా సైగలతోటి మాట్లాడుకున్నారు. తర్వాత మీరెవరు అని మాట్లాడుకుంటే అతను ఈ సమీపంలోనే ఉన్న ఒక దేశపు రాజకుమారుడు. అతనికి తండ్రి ఒక పెళ్లి సంబంధం కుదిర్చాడు. ఓకే. ఆ సంబంధం తప్పించుకోవాలని ఉంది అతనికి. ఈ పెళ్లి సంబంధం తప్పుతుందా లేదా చిలక జోస్యం కనుక్కోవటానికి వచ్చాడు. అతనికి కూడా సమయం ఉంది. సరే అతను ఏమన్నాడు, 10 రోజులు ఉంది కాబట్టి మీరు గుర్రం నడిపే విధానం బాగుంది, నాకు ఈ విద్య నేర్పించారంటే చక్కగా నేను కూడా గుర్రాలు నడపడం నేర్చుకుంటాను అని 10 రోజులు వీళ్ళిద్దరూ బాగా స్నేహితులుగా అటు ఇటు తిరిగారు. రాజవాహనుడు ఆ రెండో రాజకుమారుడును. 10 రోజుల తర్వాత వీళ్ళిద్దరికీ ఒకేసారి సమయం వచ్చింది. రాజకుమారుడికేమో ఈ పెళ్లి సంబంధం తప్పిపోతుందని వచ్చింది. నీకేం వచ్చింది అంటే తనది ఓపెన్ చేసి చూసుకుంటే ఇతను ఏం రాయాలి, అందులో మన పేరు, కులము, మన ప్రాంతము రాయాలి. ఇతను తన పేరు రాసి ఆటవిక కులం అని రాశాడు. ఆటవిక కులం మీద కొట్టేయబడి ఉంది అడ్డం గీత, అంటే ఆటవిక కులం ఒప్పుకోవట్లేదు అనమాట. కింద ఏముంది, నువ్వు కోరుకుంటున్నది నీకు లభిస్తుంది, కానీ ఇప్పుడే కాదు, సమయాంతరంలో నేను కోరుకున్నది నాకు లభిస్తుందా అని అడిగాడు. దానికి ఏం సమాధానం వచ్చింది, ఇప్పుడే లభించదు, సమయాంతరంలో వేరే సమయం వచ్చాక లభిస్తుంది అని ఉంది. ఇదేం సమాధానం,
ఫలానాప్పుడు అని చెప్పాల. సమయాంతరం అంటే అదెప్పుడో. పైగా ఇది నేను నమ్మను. ఎందుకంటే మేము ఆటవికులం. నేను పులింద చక్రవర్తి కుమారుడిని. ఆటవికులం అనేది కొట్టేసి ఉంది అంటే ఇది నాది కాదు. ఈ పేర్లు నేను రాసినవే అనుకో, కానీ నాకు కాదు, నేను దీన్ని నమ్మట్లేదు అన్నాడు. అయితే ఆ రెండో రాజకుమారుడు ఒప్పుకోల, సుమంత్రుడు. కాదు, ఇది దీనంత పక్కాగా ఉన్న జ్యోతిష్యం ఇంకొకటి లేనే లేదు. వీళ్ళు డబ్బు కోసం చేసేది కాదు. ఆ చిలక చాలా ప్రత్యేకమైంది, అది మాట్లాడుతుంది. నువ్వు నమ్మాల్సిందే అంటే రాజవాహనుడికి నమ్మకం కుదరలే. ఎందుకంటే తన ఆటవికుడిని కాను అన్న మాట రాసి ఉంది అందులో. దాంతో ఇతనికి పెద్దగా నచ్చలేదు. అక్కడికి వెళ్ళిపోయింది కదా అశోకవతి. ఇతని కోసం మనుషుల్ని పంపించే లోపలే, వాళ్ళు వచ్చే లోపలే ఈ సమాధానం తెలుసుకోగానే ఇతను బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ బయలుదేరి వెళ్ళిన రాజవాహనుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, అశోకవతి ఇతను మళ్ళీ కలుసుకున్నారా, ఇతను పోయి అక్కడికి వెళ్ళి రాజకుమార్తెను చూశాడా లేదా, చిలకతో మళ్ళీ మాట్లాడాడా లేదా, అవన్నీ మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.